గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా చిరంజీవి భార్య సురేఖ. గుడివాడ నియోజకవర్గం నుంచి జనసేన పార్టీకి సంబంధించిన విషయంలో సురేఖ గారు ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారట. మెగాస్టార్ చిరంజీవి గారి భార్య మన పవన్ కళ్యాణ్ అమ్మ అని పిలుచుకునే తన వదినమ్మ రాజకీయాల్లోకి రాబోతుందట. పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా సపోర్ట్ చేసేవాళ్ళు, అలాగే అక్కడ మంచి బ్రాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి కావాలి అని అనుకునే వాళ్ళు వెళ్ళి వెంటనే ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఎలక్షన్స్కి సంబంధించిన విషయంలో చాలా అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్ అవుతోంది. ఏది ఏమైనా గుడివాడ నుంచి ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సురేఖ వస్తున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. సురేఖ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? నిజంగానే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి గుడివాడ నియోజకవర్గంలో ఆమె పోటీ చేయబోతున్నట్టు సమాచారం. కొడాలి నాని నియోజకవర్గం అయిన గుడివాడ నుంచి సురేఖ గారు వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం చూసి తీరాల్సిందే. కాబట్టి కొడాలిని అయితే గుడివాడ నియోజకవర్గంలో ఓడించడానికి తన వదినమ్మ చాలని. కాబట్టి ఈసారి జనసేన అధికారంలోకి రావడం పక్కా. అందుకే గుడివాడలో కొడాలి నానికి పోటీగా ఏకంగా సురేఖ గారు రావడం అందరినీ షాక్‌కి గురిచేస్తోంది. త్వరలోనే ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో ఆశ్చర్యపోతున్నారు. కొడాలి నానికి అక్కడ అడ్డాగా మారుతుంది. అలాగే పవన్ కళ్యాణ్‌కి ఎంత పాపులారిటీ అక్కడొచ్చిందనేది మరి తనకు కూడా తెలీదు. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఒక్కసారిగా సంచలనంగా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలిసి ఎంతగానో షాక్ అవుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం తెలుసుకొని నిజంగానే ఇప్పుడు సురేఖ గారు వస్తే రాజకీయంగా జనసేన పార్టీ మంచి దృఢంగా ఉంటుందంటూ చెప్తున్నారు ఫ్యాన్స్.